గ్రూప్ 1 అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. వాస్తవంగా ప్రస్తుతం మనతో పాటు ఓయూ జేఏసీ నేత, నిరుద్యోగ జేఏసీ నేత జనార్దన్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కోర్టుకు సంబంధించిన ఏదైతే జడ్జిమెంట్ కూడా కొంతవరకు మీకు అనుకూలంగా వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? నిరుద్యోగులంతా కూడా మరి విశ్వసిస్తున్నారా ఏదైతే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని? న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామన్నా. ముందుగా సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా మేము అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ చివరి అంకంలో కూడా మీరు మా వెన్నుదండగా ఉండి మీ స్టూడియోలో కూడా చాలా 2-3 ఎపిసోడ్లు చాలా 3-4 గంటలు లెక్క చేసినాము. అవన్నీ కూడా పబ్లిక్ రీచ్ అయినాయి. నిరుద్యోగులు అందరూ కూడా ఎన్ని గందరగోళాలు అయినాయో తెలుసుకున్నారు. ఈరోజు కోర్టులో కూడా మీ దగ్గర మాట్లాడినటువంటి అంశాల నుంచే తీసుకొని కొన్ని సెలెక్టివ్గా ఈరోజు కోర్టులోకి వెళ్ళినాం. మీ దగ్గర చూపించినటువంటి ఆధారాలతోటి ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేము న్యాయానికి ఆమడ దూరంలో లేము, న్యాయానికి దగ్గరలో ఉన్నాము. మా దగ్గర ఆధారాలు లేకుంటే ఫస్టే ఈ టీజీపీఎస్సీ అయినా కాంగ్రెస్ అయినా మమ్మల్ని ఆగం చేసేటటువంటి ఇన్ని ఆధారాలతోటి మేము మాట్లాడుతుంటేనే కాంగ్రెస్ వాళ్ళ మధ్యలో వచ్చి మాకు చెప్పులు చూపించడం కూడా జరిగింది. ఇది అసలు కాంగ్రెస్కు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం కాదు. నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్కు సంబంధించినటువంటిది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పు చేస్తుంది అని ఒక ప్రభుత్వము దానికి మీరు ఒక సర్ది చెప్పండి అని చెప్పినప్పుడు మీరు స్పందించే వరకే మీది ఉంటుంది. మిమ్మల్ని అడిగినా, మిమ్మల్ని వేడుకున్నా మీరు మాకు స్పందించలేదు, మీరు ఆ డైరెక్షన్స్ ఇవ్వలేదు. మిమ్మల్ని కూడా ఎందుకు అడిగినాం అంటే ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని అడిగినాం. కానీ మీరు ఎవరు స్పందించినప్పుడు మాకు సోషల్ మీడియా, ఇక్కడ ఉన్నటువంటి పౌర హక్కుల వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక ఉద్యమకారులు వీళ్ళందరూ ఉన్నారు. ఈ గ్రూప్ 1లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ మేము ఒక్కసారి ఈ పాక్షిక విజయంలో ఇంకా సంపూర్ణం కాలేదు ఈ ఉద్యమం. ఈ పాక్షిక ఉద్యమంలోనే మాకు పాక్షిక విజయం వచ్చింది. ఇందులో మాకు మొదటి నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందులో ఉద్యమకారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. జడ్సన్ అన్న దీక్ష చేసిండు, విఠలన్న, పృథ్వీ అన్న ఉన్నాడు. వివిధ రాజకీయ పార్టీలు ఏ దశలో సాయం చేయాలో ఆ దశలో అందరూ కూడా లెఫ్ట్ నుంచి రైట్ వరకు అందరూ సాయం చేసిర్రు. అందరికీ కూడా నిరుద్యోగుల తరపున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ విధంగా ఉన్నది కాబట్టే విజయం. ఇది మా ఒక్కరి విజయం కాదు, ఇది తెలంగాణ సమిష్టి విజయం. ఎందుకంటే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే ఈ ప్రభుత్వ బాధ్యత. వాళ్ళు పెట్టే పరీక్ష పెట్టాల్సిన బాధ్యత టీజీపీఎస్సీది. మాకు ఉద్యోగాలు వస్తే తెలంగాణ సమాజం మారుతుంది కాబట్టి, మేము నష్టపోతే తెలంగాణ సమాజం నష్టపోయినట్టు కాబట్టి ఇలా తెలంగాణ విజయం ఈ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రజలు సాధించిన విజయంగానే భావిస్తున్నాం తప్పితే ఇది నిరుద్యోగులదని ఏ ఒక్కరిదో ఇద్దరిదో అనేటటువంటిది మేము విర్రవీగట్లేదు. ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి దమనకాండ ఏదైతే ఉందో ఇంకా మిగతా విషయాలలో గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇస్తామని ఇవ్వకపోవడం, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇస్తాను ఇవ్వకపోవడం, ఎస్ఐ కానిస్టేబుల్ ఇస్తాను ఇవ్వకపోవడం, జాబ్ క్యాలెండర్లను 1-2 సార్లు మార్చడము, ఎస్సీ వర్గీకరణ అయిన వెంటనే ఇస్తాను ఇవ్వకపోవడం, ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక దమన నీతికి త్వరలోనే చరమగీతం అనేది గీస్తాము వీళ్ళకు. ఎందుకంటే అది స్థానిక సంస్థల రూపంలో వీళ్ళకు బుద్ధి చెప్తాము. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా వీళ్ళకు బుద్ధి చెప్తాం అని మీ మీడియా సాక్షిగా మేము వాళ్ళకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ అయిపోయి దాదాపు నెల కావస్తుంది. ఈ నెల రోజుల నువ్వు నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం. నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత నీది. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. నువ్వు పెట్టిన ఎగ్జామ్లలో ఒక పారదర్శకత లేదని కోర్టుకు పోతేనే కోర్టు స్టే విధించింది. కోర్టులో స్టే వెకేట్ చేయమని నువ్వు 2 సార్లు పోతే కోర్టు 2 చెంపలు పలగొట్టింది. ఈపి పలగొట్టుకోవడానికి ఇప్పుడు టీజీపీఎస్సీ రెడీగా ఉన్నది. ఇవాళ ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులకు నీ మీద విశ్వాసం లేదని అశోక్ నగర్లో ఉండి చదువుకోవాల్సినటువంటి బిడ్డలు ఇవాళ ఊళ్ళల్లోకి వెళ్ళిపోయారు. ఇవాళ నువ్వు నిరుద్యోగ భృతి ఇస్తే మేము మంచి పౌష్టికారం తినేటోళ్ళం రూమ్లో ఉండి ఒక 8,000 రూమ్లో ఇద్దరం కలిసి ఉండి 4,000 రూమ్లో కలిసి ఉండి ఒక 8,000 రూమ్లో ముగ్గురం కలిసి ఉండి మంచిగా వండుకొని తినేటోళ్ళం అనుకున్నారు. కానీ అలా నువ్వు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 రూపాయల భోజనం అన్నావో ఇవాళ నిరుద్యోగులకు అదే 5 రూపాయల భోజనం గది అవుతుంది. ఆ బువ్వ తింటే కూసున్నోడు లేవలేడు, నిలబడ్డోడు కూసోలేడు. అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక వద్దు, ఉన్న ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, ఉద్యోగాలు వచ్చే ముచ్చట తర్వాత అని చెప్పేసి ఇవాళ అశోక్ నగర్ నుంచి అందరు వెళ్ళిపోయారు. ఇక నీకు కరెక్ట్ ఒక 30 రోజుల సమయం ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ 30 రోజులలో జాబ్ క్యాలెండర్ను ప్రిపేర్ చేసి గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి, కానిస్టేబుల్ అన్నిటినీ నువ్వు సర్దిద్దుకొని ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వకపోతే ఊకోం.
ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటే దొంగ ముచ్చట్లు చెప్తుంది కోర్టులో. నువ్వు అన్ని ఉద్యోగాలను రద్దు చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను ఎందుకు రద్దు చేయలేదని అడుగుతున్నాం. ఆ రోజు ఉన్నటువంటి 62 GB డేటాను ఎందుకు బయట పెట్టలేదు అంటున్నాం. ఆ రోజు ఉన్నటువంటి సిట్ రిపోర్టుని రేవంత్ రెడ్డి ఎందుకు బయట పెట్టలేదని అడుగుతున్నాం. వీటన్నిటిని జోబులో పెట్టుకొని వ్యవస్థలను వ్యక్తులను భయపెట్టించి మరి వీళ్ళు ఫస్ట్ నుంచి గ్రూప్ 1లో రూల్స్ను వయలేట్ చేసి వీళ్ళు అనుకున్న వాళ్ళకి ఏం చేయాలనుకుని తీసుకొచ్చారు. ఇవాళ 16 ఉన్న పొలంగా ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ప్రిలిమ్స్ రాసిర్రా రాయలేదా, మెయిన్స్లోకి వాళ్ళు ఎట్లా వచ్చారు, అసలు వీళ్ళు మెయిన్స్ రాసిర్రా రాయలేదా, వీళ్ళే ఉన్నటువంటి లిస్టులో 563 వెరిఫికేషన్ లిస్టులో మరి ఎవడెవడు ఉన్నాడు అదంతా బయటికి రావాలి. నిన్నగాక మొన్న వచ్చినటువంటి యూపీఎస్సీ రిజల్ట్లో పేరు పక్కన వాని యొక్క హాల్ టికెట్ నెంబరు, వానికి వచ్చిన ర్యాంకు, వానికి వచ్చిన మార్కులు ఉంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెరిఫికేషన్కి పిలిచినప్పుడు ఇప్పటి వరకు కూడా ఎలాంటి వాని అడ్రస్ కానీ, వాని పేరు కానీ, వాని ఊరు కానీ, వాని ఉనికి కానీ ఏది లేకుండా చేసి ఈరోజు వెరిఫికేషన్ చేసినటువంటి ఒక దగులుబాజీ సంస్థ ఏదన్నా ఉంది వ్యవస్థ అంటే ఇది టీజీపీఎస్సీ. నువ్వు చెప్పినట్టు కోర్టులో ఏదైతే 2011లో హాల్ టికెట్స్ మార్చిరని చెప్పినవో అది శుద్ధ తప్పు. 2011లో గ్రూప్ 1 తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేటప్పుడు వచ్చింది. ఆ రోజు ఇంటర్వ్యూల వరకు పోయింది. ఆ రోజు 2 క్వశ్చన్లు తప్పులు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టుకు పోతే ఈరోజు మేము ఎవరినైతే అడ్వకేట్లను శివకుమార్ను ఇంకోసారిను మేము పెట్టుకున్నామో ఆ సార్లే అక్కడ పోయి వాదించి అక్కడ గెలిచి వచ్చారు. అలాంటి 2 క్వశ్చన్లు ఉంటే రీ ఎగ్జామ్ అయితే ఈరోజు 14 క్వశ్చన్లు ఉంటే ఈరోజు అదే ఎగ్జామ్ అట్నే ముందు తీసుకుపోయినటువంటి ఘనకార్యం ఇది. అట్లా రద్దయినప్పుడు వాళ్ళు ఏర్పడ్డటువంటి కొత్త రాష్ట్రంలో ఇంకొక హాల్ టికెట్ ఇచ్చిరే తప్పితే అప్పుడు పెట్టినటువంటి మెయిన్స్ ఎగ్జామ్లో హాల్ టికెట్లు మార్చలే. ప్రిలిమ్స్లో అదే ఉంది, మెయిన్స్లో అదే ఉంది, ఇంటర్వ్యూలో అదే ఉంది. అది తెలుసుకోమని చెప్తున్నాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు. గ్రూప్ 1 అంశంలో చాలా వరకు అంటే నాటి నుంచి నేటి వరకు అనేక మంది మీద కేసులు నమోదైనాయి. చాలా మందిని భౌతికంగా కూడా దాడులు చేసిన పోలీసులు చాలా సందర్భాలు చూసినాం. ఈ కేసులన్నీ కూడా ప్రభుత్వం కొట్టివేసే అవకాశాలు ఏమున్నాయా, లేకపోతే కొనసాగించే అవకాశాలు ఉంటాయి? ఇక అది వాళ్ళ చేతిలో ఉన్నది. కూర వాని చేతిలో ఉంది, గంటె వాని చేతిలో ఉంది. కూర్చున్నాడు కూడా వాని ముంగట ఉన్నాడు అనుకో, వాని చుట్టం అనుకో, వడ్డించేటానికి వానికి కావాల్సిన ముక్కలు అన్నీ వేస్తాడు. వాడు వద్దనుకున్నాడు అనుకో అదే గంటతో ఆయన ముఖాన్ని పలక కొడతాడు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలనుకున్నా ఏరి చేసుకుంటుంది, సెలెక్టివ్గా చేసుకుంటుంది. సెలెక్టివ్గా చేసుకుంటుంది కాబట్టి కోటి ఉమెన్స్లో ప్రిలిమ్స్లో ఆడ మగ అని తేడా లేకుండా అందరిని కూర్చోబెట్టి పరీక్ష రాపించినటువంటి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషను ఈరోజు కోటి ఉమెన్స్లో కేవలము మగవారిని ఎందుకు రాపించిందని అడుగుతున్నాం. ప్రిలిమ్స్లో ఆడవాళ్ళని మగవాళ్ళని కూర్చోబెట్టి రాపించింది, ఇది ఒక హాల్ టికెట్. మరి ఈరోజు మెయిన్స్కి వచ్చేసరికి ఎందుకు ఒక మగ వాళ్ళని పక్కన పడేసి ఆడవాళ్ళతో పరీక్ష రాపించింది? ఇదంతా వాళ్ళు సెలెక్టివ్గా చేసుకుంటారు. కాంగ్రెస్ అంటేనే కసరత్తులు చేసి వాళ్ళకి కావాల్సుకున్నటువంటి చేసేటటువంటిది. కాబట్టి దాని మీద మేము ఏం వ్యాఖ్యానించాం, వాళ్ళు ఏదనుకుంటే అది. అంటే చాలా బలంగా చెప్తున్నారు కదా, కేవలం మేల్స్ సంబంధించి అక్కడ ఏదైతే టాయిలెట్స్ అందుబాటులో లేవు, మహిళలకు సంబంధించి మాత్రమే టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి 25% మహిళలు అందులో మేము పెట్టడం జరిగింది, పరీక్షలు అందులో కేటాయించడం జరిగింది అంటున్నారు. మరి టాయిలెట్స్ లేవంటే మన అంతకన్నా ఇది మరి మన ప్రిలిమ్స్ అప్పుడు టాయిలెట్ సెట్ వచ్చినాయి మగవాళ్ళకు. మరి వీళ్ళంట మగ పోరగాళ్ళంట సీసీ క్యామ్లు పెడతారంట. సీసీ క్యామ్లు పెడతారంటున్నావు కదా, ఎంత దగులు భాష దద్దమ్మ ఆన్సర్ అంటే అది. నీకు ఎగ్జామ్ కన్నా ముందు బెల్ కొడతారు. ఇగో ఈ బెల్ సిస్టమ్స్ సెంటర్కి ఎప్పుడు ఎన్ని గంటలకు పిలిచాలనేటువంటి 2:30కి ఎగ్జామ్స్ అయితే నీకు ఇవన్నీ బెల్ సిస్టమ్స్ ఎప్పుడు కొట్టేదని. నీకు గేట్ ముంగట ఒక సెక్యూరిటీ ఉంటుంది, అక్కడ చెక్ చేస్తారు. ఇంకొక సెక్యూరిటీ ఉంటారు, చెక్ చేస్తారు. రూమ్ దగ్గర చెక్ చేస్తారు. అన్ని చెక్ చేసినాక వాడు ఇంకా సీసీ క్యామ్లా నుంచి పెట్టుకొని పోతాడు. ఎక్కడ ఫిట్ చేస్తాడు? ఆడు బాత్రూమ్కి పోయి అర్ధగంట సీసీ క్యామ్ పెట్టాలనగా నెమ్మటి ఎట్ట పెట్టేస్తాడు? ఇంకేదైనా తీసుకురావాలంటే ఎట్లా తీసుకొని వస్తాడు? ఆ డివైస్కి వాడు ఎక్కడి నుంచి కనెక్షన్ ఇచ్చుకుంటాడు? ఇంకొకటి, నువ్వు ఒక సెంటర్ ఇచ్చినావంటే ఇది స్టేట్లో అత్యున్నతమైనటువంటి పరీక్ష కాబట్టి ఆ సెంటర్ను వారం రోజుల ముందు ఇంటెలిజెన్స్ వాడు తీసుకుంటాడు. ఆ వారం రోజులు పరీక్షలు జరిగేటప్పుడు అది ఇంటెలిజెన్స్ చేతిలో ఉంటుంది, పోలీసు వాళ్ళ చేతిలో ఉంటుంది. మరి వీడు ఎప్పుడు పోయి సీసీ కెమెరా పెడతాడో ఏం పెడతాడు? అంటే మీరంతా కూడా నిరుద్యోగులంతా కూడా ఏదైతే టీజీపీఎస్సీ మీద ఫైట్ చేసినప్పుడు పోరాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధి మానవతరాయ్ మీ పట్ల చాలా దారుణంగా మాట్లాడింది. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు మేము ఆయన లెక్కనే చేయట్లేము. ఆయనకు పాపం మమ్మల్ని తిట్టినందుకైనా ఆయనకు పదవి ఇస్తాం, మేము సంతోషపడతాం. అంతకుమించి ఎక్కువ మాట్లాడలేము ఆయన గురించి. ఎందుకు పదే కాంగ్రెస్ నేతలు మీ మీద దాడులు చేయడం, అదేవిధంగా మీ పట్ల చాలా దుస్తులుగా మాట్లాడడం ఎట్లా చూస్తారు? వాళ్ళందరూ పదవులు లేని వాళ్ళే కదా. పదవులు ఉన్న వాళ్ళన్నా మాట్లాడతారో చెప్పండి. ఆకునూరు మురళి పదవి వచ్చింది, మమ్మల్ని ఉపయోగించుకున్నాక ఆయన మాట్లాడుతుండా?
కోదండరామ్ సార్కి ఎమ్మెల్సీ వచ్చింది ఆయన మాట్లాడుతుండా, రియాజ్ సార్కి పదవి వచ్చింది ఆయన మాట్లాడుతుండా, బల్మూరు వెంకటకి పదవి వచ్చింది ఆయన మాట్లాడుతుర్రా. మరి మాట్లాడేది చెనగాని దయాకరు, ఆయనకు పదవి రాలే, మనోతరాయ్ ఆయనకు పదవి రాలే. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందిగా. ఇంకా అదేమో రాకెట్ సైన్స్ కాదు. అంటే నిరుద్యోగులను తిడితేనే పదవులు ఇచ్చే అవకాశాలు ఉంటాయంటారా? అదే కదా. ఇప్పుడు నీళ్ళున్న కాడికే ఎండాకాలం గొడ్లు పోతాయి, పశువులు పోతాయి, పక్షులు పోతాయి. ఇప్పుడు మమ్మల్ని తిడితే పదవులు వస్తాయనే కదా. ముంగటానికి వచ్చింది అనుకోనికి వస్తుంది. ముంగట నాగలెట్ట పోతే వెనక నాగలట్టనే పోతుంది. ముంగట ఎద్దు పోయినట్టే వెనక ఎద్దు పోతుంది. మమ్మల్ని తిట్టి అలా పదవులు వచ్చినాయి, మమ్మల్ని ఉపయోగించుకొని అలా పదవులు వచ్చినాయి. నెక్స్ట్ వాళ్ళకు కూడా అట్టనే వస్తాయని ఒక అది అంతే. ఓకే, కోర్టు తీర్పు పట్ల ఏదైతే మీ నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు ఎట్లా చూస్తున్నారు? హర్షం వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే మళ్ళీ డిసప్పాయింట్ జరిగే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారా? డిసప్పాయింట్ ఉండదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము జరిగినటువంటి సత్యాలను ముంగడ పెట్టినాం, వాస్తవాలను ముంగడ పెట్టినాం, ఎవిడెన్స్ను ముంగడ పెట్టినాం. కాబట్టి వాళ్ళు 3 సార్లు ప్రయత్నం చేసిర్రు స్టే వెకేట్ చేయించి. ఎమ్మటే స్టే వెకేట్ అయిన అర్ధ గంటలనే అయితే గాంధీ భవన్లో ఇవ్వాలన్నా ఉద్యోగాలు, అయితే ఎల్బీ స్టేడియంలో ఇవ్వాలన్నా, అయితే వీళ్ళందరినీ ఫ్లైట్ ఎక్కించి సోనియా గాంధీ ఏఐసీసీ ఆఫీసులు ఇవ్వాలన్నా, ఎక్కడ ఇవ్వాలని ప్రణాళికలు చేసుకున్నారు. కానీ ఏ ఎమ్మెల్యేను ఏ మినిస్టర్ను వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ నియోజక స్థాయిలో ఇచ్చుకోవాలని ప్రయత్నాలు చేసిర్రు. కానీ అది విఫలమైంది. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ మళ్ళీ హైదరాబాద్ కూడా వచ్చారు. చాలా వరకు పార్టీకి సంబంధించిన అంశాలు కూడా మీద కూడా మాట్లాడారు. మరి అశోక్ నగర్ సంబంధించి కూడా గతంలో ఛాయ్ తాగి నేను ఖచ్చితంగా మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నేను మళ్ళీ అశోక్ నగర్కి వస్తా అని చెప్పారు. ఈ సంవత్సరం మీద 6 నెలల కాలంలో మరి ఆయన వచ్చే ప్రయత్నం ఏమైనా చేసిరా? ఆయన వస్తే నిజంగానే మరి అడ్డుకునే ప్రయత్నం ఇంకెవరన్నా చేసిరా? ఇవాళ అశోక్ నగర్కి వస్తే అధికారం వస్తుందని వచ్చిండు. ఇవాళ అశోక్ నగర్కి వస్తే ఉన్న అధికారం ఊడిపోతుందని రావట్లేడు, అధికారం పోతుందని రావట్లే. అశోక్ నగర్కు 2 ముఖాలు ఉన్నాయి. ఒక ముఖం కత్తికి 2 వైపుల పదం ఎట్లుంటుంది అంటారో, అశోక్ నగర్కు వచ్చే పదవి ఇచ్చింది. ఇవాళ అశోక్ నగర్కి వస్తే పదవి పోతుంది, అధికారం పోతుంది.